హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు స్టీఫెన్ క్రషన్స్ సంబంధించినటువంటి సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీని మనం నేర్చుకోబోతున్నాం. సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ స్టీఫెన్ క్రషన్ ప్రపోజ్ చేశాడు. సో ఈ థియరీ అనేది డిఎస్సిలో కానీ సీటెట్లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ అండి ఇది. ఈ థియరీ నుంచి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏంటి థియరీ? సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది ఐడియా ఉండాలి. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనం ఏదైతే నేర్చుకుంటామో, మనం ఏదైతే మదర్ టంగ్ ఉంటుంది చూసారా, ఆ మదర్ టంగ్ని ఏం చేస్తాం, అక్వైర్ చేస్తాం, అంటే సముపార్జించుకుంటాం. ఆ మదర్ టంగ్ని మనం ఫస్ట్ లాంగ్వేజ్ అంటాం. అంటే మనకి తెలుగు అనేది ఏమవుతుందండి, తెలుగు అనేది మనకి ఏమవుతుంది, ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది. లేదా మీరు చూస్తున్న వాళ్ళు ముస్లిమ్స్ అయితే మీకు ఉర్దూ అవ్వచ్చు. సో ఎలా అయినా సరే మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే చిన్నప్పుడు అక్వైర్ చేస్తామో దట్ ఈజ్ ఫస్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ అంటే మనం ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ కింద, అంటే మదర్ టంగ్ కాకుండా మిగతా లాంగ్వేజ్ నేర్చుకుంటాం కదా, దట్ ఈజ్ సెకండ్ లాంగ్వేజ్. మనకైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ. సో ఈ సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది ఎలా జరగాలి అన్న దానిపై 4 హైపోథిసిస్ని మన స్టీఫెన్ క్రషన్ ప్రపోజ్ చేశాడండి. సో మరి ఇక్కడ ఎక్విజిషన్ అంటున్నారు, లెర్నింగ్ అంటున్నారు, వాటి మధ్య తేడా ఏంటి సార్ అంటే, లెర్నింగ్కి ఎక్విజిషన్కి తేడా తెలియకుండా ఈ థియరీ అనేది మనకు అవ్వదు. సో లెర్నింగ్కి ఎక్విజిషన్కి తేడా అనేది మనకు తెలియాలి. ఏంటంటే, లెర్నింగ్ అనేది మనం కాన్షియస్ మైండ్లో ఉండి నేర్చుకుంటున్నామనే స్పృహలో ఉండి నేర్చుకున్నట్లయితే దాన్ని లెర్నింగ్ అంటామండి. ఎక్విజిషన్ అంటే సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే నేర్చుకుంటున్నామనే స్పృహలో లేకుండానే మనం నేర్చుకుంటాం, అప్రయత్నంగా నేర్చుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం అని నేర్చుకుంటున్నాం, అది లెర్నింగ్ అవుతుంది. మదర్ టంగ్ అంటే తెలుగు అనుకోండి, తెలుగుని మీరు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారా? తెలుగుని అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారు సార్ అంటే, స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది ఏంటి, గ్రామర్ నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, రాయడం నేర్చుకుంటారు. బట్ మాట్లాడడం అనేది స్కూల్కి వెళ్ళి నేర్చుకోరు కదా. ఎవరైనా పట్టుబట్టి నేర్పుతారా మీకు? నేర్పరు కదా. సో అది ఎలా వస్తుందంటే ఎక్విజిషన్, సముపార్జించుకుంటాం. మనం నేర్చుకుంటున్నామనే స్పృహ లేకుండానే పరిసరాల ద్వారా మనం ఏం చేస్తామండి, సముపార్జించుకుంటాం. మరి మదర్ టంగ్ వచ్చినట్టు అదర్ టంగ్ వస్తుందా మీకు? అంటే అదర్ టంగ్ అంటే దట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ సంథింగ్. అదర్ టంగ్ వస్తుందంటే ఎస్ వస్తుంది. ఎప్పుడు మదర్ టంగ్ని ఎక్వైర్ చేసినట్లుగానే అదర్ టంగ్ను కూడా ఎక్వైర్ చేయగలగాలి. మరి అదర్ టంగ్ని ఎప్పుడు ఎక్వైర్ చేయగలం అంటే, ఇంగ్లీష్ అనుకుంటే మనం సెకండ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ని ఎప్పుడు ఎక్వైర్ చేయగలం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్లో జీవించాలి. ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్లో జీవిస్తే అప్పుడు మనం నేర్చుకుంటున్నామనే స్పృహ లేకుండానే నేర్చుకుంటాం. ఇంగ్లీష్ సినిమాలు చూడు, ఇంగ్లీష్ సాంగ్స్ పాడు, విను, ఇంగ్లీష్ వ్యక్తులతో కన్వర్జేషన్ చెయ్యి. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఇటువంటి ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్లో నివసిస్తే నీకు ఏమవుతుంది, తెలుగు నేర్చుకున్నట్లుగానే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాం అనకూడదు. అప్పుడు ఏ పదం వాడాలి, సముపార్జించుకుంటున్నాం అనేటువంటి పదం వాడాలి. దాన్ని ఇంగ్లీష్లో ఎక్వైర్ లేదా ఎక్విజిషన్ అంటారన్నమాట. సో ఇది బేసిక్గా లెర్నింగ్కి ఎక్విజిషన్కి మధ్య ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్. మరి ఈ థియరీలో ఇతను 5 హైపోథిసిస్ అనేవి ప్రపోజ్ చేశాడు కదా. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, స్టీఫెన్ క్రషన్స్ అనేటువంటి వ్యక్తి థియరీ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ని ప్రపోజ్ చేశాడు. దాంట్లో 5 హైపోథిసిస్ ఉన్నాయి. అవేంటి, ఎక్విజిషన్ లెర్నింగ్ హైపోథిసిస్, మానిటర్ హైపోథిసిస్, నేచురల్ ఆర్డర్ హైపోథిసిస్, ఇన్పుట్ హైపోథిసిస్, ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to discuss acquisition learning hypothesis. ఏంటి ఎక్విజిషన్ లెర్నింగ్ హైపోథిసిస్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం అకార్డింగ్ టు క్రేషన్ there are 2 ways for second language learners to develop knowledge of second language. మన సెకండ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, అభివృద్ధి చెందడానికి 2 ways ఉంటాయి. ఒకటి ఎక్విజిషను, 2 లెర్నింగ్. ఎక్విజిషన్ అనేది మనకు ఎలా జరుగుతుంది,
మనకి నేర్చుకుంటున్నామనే స్పృహ లేకుండానే నేర్చుకుంటే ఎక్విజిషన్. అదే మనం ఒక ఎయిమ్‌తో ఒక కాన్షియస్ మైండ్‌తో నేర్చుకున్నట్లయితే దట్ ఈస్ లెర్నింగ్ అంటాం. ఇన్ దిస్ వ్యూ వి అక్వైర్ యాస్ వి ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు శాంపిల్స్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ విచ్ వి అండర్‌స్టాండ్. మనకి ఏదైతే అర్థమవుతుందో అటువంటి సెకండ్ లాంగ్వేజ్ శాంపుల్స్కి మనం ఎక్స్పోజ్ అవ్వాలి. దట్ మీన్స్ సెకండ్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్లో మనం నివసించాలి, సినిమాలు చూడాలి, ఆ సెకండ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి సాంగ్స్ వినాలి. సో ఇవన్నీ జరగడం ద్వారా ఏమవుతుంది, అటు ఎక్విజిషన్ జరుగుతుంది, అటు లెర్నింగ్ కూడా జరుగుతుంది. సో ఎక్విజిషన్ జరిగితే ఆటోమేటిక్గా దాని చాలా ఈజీగా లెర్నింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇది ఎక్విజిషన్ లెర్నింగ్ హైపోథెసిస్ మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసిందే కాబట్టి సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం, మొనిటర్ హైపోథెసిస్. సో మొనిటర్ హైపోథెసిస్ అంటే ఏంటి? క్రేషన్ ఏమంటాడంటే, క్రేషన్ ఆర్గ్యూస్ దట్ ఎక్వైర్డ్ సిస్టమ్ యాక్ట్స్ టు ఇనిషియేట్ ద స్పీకర్స్ అటరెన్సెస్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లూయెన్సీ అండ్ ఇంట్యూటివ్ జడ్జిమెంట్ అబౌట్ ద కరెక్ట్నెస్. మన ఎక్వైర్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎక్వైర్డ్ సిస్టమ్ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? మీరు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, తెలుగు నేర్చుకున్నారు అనుకోండి. తెలుగు ఎలా సముపార్జించుకుంటారు మీరు? చిన్నప్పుడు ఎవరైనా నేర్పుతారా, లేకపోతే పట్టుబట్టి పాఠశాలలోకి వెళ్ళి నేర్చుకుంటారా మాట్లాడడం? మీరు ఆ ఎన్విరాన్మెంట్లో నివసించడం ఉన్నారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ ద్వారా మీరు ఏం చేస్తారంటే తెలుగు నేర్చుకుంటారు. అంటే అటరెన్స్ అంటే స్పీకర్ ఉచ్చారణ నేర్చుకుంటారు అండ్ ఫ్లూయెన్సీ నేర్చుకుంటారు. అండ్ మనకి ప్రతి ఒక్కటి కూడా మీరు మనకి మాట్లాడడం, ఉచ్చరించడం, సో ఇవన్నీ కూడా ఫ్లూయెంట్గా తెలుగు అయితే మాట్లాడేస్తారు. ఇంకా అది ఎక్వైర్డ్ సిస్టంలో అంటే ఎక్విజిషన్లో జరుగుద్ది. నెక్స్ట్ స్కూల్లోకి అడుగుపెట్టారు. అంటే స్కూల్లోకి అడుగు పెట్టకముందు తెలుగు అయితే మీరు మాట్లాడడం వచ్చు, తెలుగుని ఎలా మాట్లాడాలో ప్రతిదీ కూడా ఫ్లూయెంట్గా వచ్చు. మరి స్కూల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? తెలుగు టెక్స్ట్ బుక్ ఒకటి ఇచ్చారు మీకు, దాన్ని చదవడం రాదు, దాని రీడింగ్ రాదు, రైటింగ్ రాదు, అలాగే తెలుగు గ్రామర్ ఏంటో, నువ్వు మాట్లాడే గ్రామర్ ఏంటో నీకే తెలియదు. 8th క్లాస్కి వచ్చినా నువ్వు చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నావు, దాంట్లో ఉన్నటువంటి ఆ గ్రామటికల్ సిస్టమ్ ఏంటో మనకు తెలియదు, కర్తరి వాక్యం ఏంటో తెలియదు, కర్మని వాక్యం ఏంటో తెలియదు. సో ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా. సో మాట్లాడడం అయితే మాట్లాడేస్తున్నాం కానీ గ్రామటికల్ స్ట్రక్చర్ కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ నేర్పేది ఏంటండి? లెర్న్ సిస్టమ్. సో ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటాం? నేర్చుకోవాల్సిన పని ఏంటి? మనం మాట్లాడడం వస్తుంది కదా తెలుగు అంటే. ఇవన్నీ రీడింగు, రైటింగు, గ్రామటికల్ సిస్టమ్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన పని ఏంటంటే ఎస్, ఎడిటర్ ఆర్ మొనిటర్ అంటే మనం మాట్లాడే వాక్యంలో తప్పులున్నా, మనం మాట్లాడే వాక్యాన్ని ప్రతిదీ కూడా సరిచేసేటువంటి సిస్టమ్ ఏంటండి? లెర్న్ సిస్టమ్ అండి. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటాం? అందుకే కదా. సో మనం మాట్లాడేటువంటి వాక్యంలో వాక్య నిర్మాణం ఏంటి, ఆ వాక్యంలో మనం కరెక్ట్గా పలుకుతున్నామా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ పెడుతున్నామా, లేదంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ పెడుతున్నామా? సో ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. మనం మాట్లాడేటువంటి విషయం ప్రతి ఒక్క వాక్యాన్ని మనం సరిచూసుకుంటాం ఒకసారి. సో అంటే మనం పలికేటువంటి వాక్యాలు కూడా అనేక యాసల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరిలో ఉందనుకోండి, ఈస్ట్ గోదావరి యాసలో మన ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ యాసలో మనం మాట్లాడతాం. అదే రాయలసీమ ఉందనుకోండి, రాయలసీమ యాసలో, తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ యాసలో. సో అలా చిన్నప్పుడు మాట్లాడతాం. బట్ ఎప్పుడైతే అది ఏ సిస్టమ్, అది ఎక్వైర్డ్ సిస్టంలో ఆ యాసలన్నీ మనకు వచ్చేస్తాయి. బట్ లెర్న్ సిస్టమ్కి అంటే స్కూల్కి వచ్చిన తర్వాత నేర్చుకునేటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మన యొక్క యాసని నార్మల్గా మార్చేస్తుంది, కరెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ప్రామాణికమైన భాషను మాట్లాడేలా చేస్తుంది. దట్ ఈజ్ లెర్న్ సిస్టమ్ అన్నమాట. ఎడిటర్ ఆర్ మొనిటర్ మేకింగ్ మైనర్ చేంజెస్ అండ్ పాలిషింగ్ వాట్ ద ఎక్వైర్డ్ సిస్టమ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్. ఏదైతే ఎక్వైర్డ్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తుందో, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వివిధ మాండలికాల్లో వివిధ యాసలు మాట్లాడతారు. ఆ యాసలు మాట్లాడేటప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అందరూ వేరు వేరు యాసలో మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒక 4-5 ఇయర్స్ చదివితే దాని తర్వాత ఏమవుతుంది? వాడు పాలిష్ అవుతాడనమాట. వాడి లాంగ్వేజ్ ఏమవుతుంది? పాలిష్ అవుతుంది. పాలిష్ అవి ప్రామాణికమైనటువంటి ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్లో వాళ్ళందరూ మాట్లాడతారు. దానికి రీజన్ ఏంటంటే మనం ఎక్వైర్డ్ సిస్టమ్ అనేది లెర్న్డ్ సిస్టమ్ చే ప్రభావితమై మనకి ఏమవుతుంది? ఎక్వైర్డ్ సిస్టమ్ అనేది పాలిష్ అవుతుంది, ఎడిటర్ అవుతుంది, మొనిటర్ అవుతుంది. సో దట్ ఈజ్ మొనిటర్ హైపోథెసిస్ అంటున్నాడు. అంటే ఎక్విజిషన్కి లెర్నింగ్కి తేడా ఫస్ట్ హైపోథెసిస్లో చెప్పాడు.
ఎక్వైర్డ్ సిస్టమ్కి లెర్నర్ సిస్టమ్కి మధ్య ఉన్నటువంటి తేడా. మానిటర్ అంటే మానిటర్ చేసుకుంటాం, ఏ సిస్టమ్ ద్వారా? లెర్న్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేసుకుంటాం. సో అర్థమైంది కదా. సో అది నెక్స్ట్ హైపోథెసిస్ ఏంటో చూద్దాం. నేచురల్ ఆర్డర్ హైపోథెసిస్. నేచురల్ ఆర్డర్ హైపోథెసిస్ అంటే ఏంటి? నేచురల్ ఆర్డర్ హైపోథెసిస్ అంటే చిల్డ్రన్ ఎప్పుడు కూడా ఒక నేచురల్ వేలో నేర్చుకుంటారండి, ఒక సహజ సిద్ధంగా నేర్చుకుంటారు. సో దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ద నేచురల్ ఆర్డర్ ఆఫ్ ఎక్విజిషన్. ఎక్విజిషన్ యొక్క నేచురల్ ఆర్డర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఉంది. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఇలాగే నేర్చుకుంటారు, ఏ భాష అయినా. ఫస్ట్ లిజనింగ్ చేస్తారు, తర్వాత స్పీకింగ్, తర్వాత రీడింగ్, తర్వాత రైటింగ్. సో ఫస్టే మనం ఏం చేస్తున్నాం స్కూల్లో? రైటింగ్ని తీసుకొస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఫస్ట్ రైటింగ్ని తీసుకొచ్చి ఏబిసి అని చెప్పి పదే 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 వీటిని రాయిపిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. మనకి ఎప్పుడు కూడా న్యాచురల్ వే అంటే ఏంటి? లిజనింగ్ ఫస్ట్, తర్వాత స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, రైమ్స్ వాటిని లిజన్ వినిపించాలి, తర్వాత వాళ్ళ చేత పాడించాలి, వాళ్ళ చేత మాట్లాడించాలి, తర్వాత మనకి కొద్దిగా మెచ్యూర్ అయిన తర్వాత, మనకి మెచ్యూర్డ్ వాయిస్ వచ్చిన తర్వాత రీడింగ్ చేయాలి, నెక్స్ట్ రైటింగ్ లాస్ట్లో. సో ఇలా మనకి న్యాచురల్ వేలో చేయాలి తప్ప దీన్ని మనం ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇన్ దిస్ అప్రోచ్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ ప్లెంటీ ఆఫ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ బై ద టీచర్ విచ్ ఫెసిలిటేట్ ద ఎక్విజిషన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఈ అప్రోచ్ మనకి ఏంటంటే, ఈ అప్రోచ్లో స్టూడెంట్కి మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉందంటే, మీరు దానికి అదనంగా స్టూడెంట్కి 1 ఉందనుకో, మీరు 1+1 ఇవ్వాలి. సో అంతే తప్ప ఎక్కువ నాలెడ్జ్ అనేది మనకి ఒకేసారి నేర్చుకోవాలంటే వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి స్టూడెంట్కి ఐ ఉంటే I+1 ఇవ్వాలంతే. సో అది లాంగ్వేజ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్. సో న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్లో భాగంగా మనకి ఏం చేయాలంటే, న్యాచురల్ ఆర్డర్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి మనకి? ఎగ్జాంపుల్ చూస్తే మనకి చూడండి, ఒక న్యాచురల్ ఆర్డర్, నేను ఎల్ఎస్ఆర్డబ్ల్యూ న్యాచురల్ ఆర్డర్ చెప్పా. ఇంకో న్యాచురల్ ఆర్డర్ ఏంటంటే, యావరేజ్ ఆర్డర్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ గ్రామటికల్ మార్ఫిమ్స్ ఫర్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ చూస్తే, ఫస్ట్ ఇంగిఫార్మ్స్ నేర్చుకుంటారు, ప్లూరల్స్ నేర్చుకుంటారు. సో ఇలా ఇంగిఫార్మ్స్ ప్లూరల్స్ నేర్చుకున్నటువంటి వ్యక్తి నెక్స్ట్లో ఆక్సిలరీ ఆర్టికల్స్, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ పాస్ట్, నెక్స్ట్ రెగ్యులర్ పాస్ట్, సింగులర్, పొసెసివ్. సో అంటే పొసెసివ్ ఎస్ అంటే సింగులర్స్కి ఎస్, పొసెసివ్కి ఎస్ యాడ్ చేయడం నెక్స్ట్ నేర్చుకుంటాడు. సో అంటే మనం ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఇది ఒక ఆర్డర్. ఈ ఆర్డర్ని ఫాలో అవ్వకుండా ఫస్ట్ మనకి రెగ్యులర్ ఫాస్ట్, ఫస్ట్ మనకి పొసెసివ్కి ఎస్ యాడ్ చేయడం, సో ఇవన్నీ నేర్పామనుకో వాడికి అర్థం కాదు. సో పొసెసివ్కి ఎస్ యాడ్ చేయడం అనేది అది చాలా కష్టతరం పిల్లవాడు నేర్చుకోవాలంటే. ఎందుకంటే మనకి రమ్యాస్ కార్ ఉందంటే ఇక్కడ పొసెసివ్కి ఎస్ యాడ్ చేస్తాం. అప్పుడు వాడు ఏమనుకుంటాడు? చిన్నప్పుడు అసలు ప్లూరల్లే తెలియనప్పుడు ఏమనుకుంటాడు? జస్ట్ ప్లూరల్లే తెలిసినప్పుడు రమ్యాస్ అనగానే ఓకే, రమ్యాస్ ఎస్ ఉంది కదా అంటే రమ్యాలు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటాడు. సో బట్ ఇక్కడ మన ఉద్దేశం ఏంటి? అపాస్ట్రోఫీ యాడ్ చేసి ఎస్ యాడ్ చేసామంటే దాని ఉద్దేశం కారు రమ్య, అదొక పొసెసివ్నెస్. సో దాన్ని అతను అర్థం చేసుకోలేదు ఫస్ట్. కాబట్టి ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. సో ఈ ఆర్డర్ ఫాలో అవ్వడమే మన నేచురల్ ఆర్డర్ హైపోథెసిస్ అంటాడు. సో అంటే మనం బోధించేటప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్లో భాగంగా నేచురల్ ఆర్డర్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇన్పుట్ హైపోథెసిస్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్పుట్ హైపోథెసిస్ ఏంటంటే, ఇట్ రిఫర్స్ టు ద రిలేషన్ బిట్వీన్ ద వాట్ ద లెర్నర్స్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. It helps the learners in a language learning by making them able to communicate efficiently. It emphasizes to put comprehensible input slightly above the learner's current level. ఇది ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మరీ క్లియర్గా చెప్తా చూడండి. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐ అనేటువంటి నాలెడ్జ్ ఉందండి, ఐ నాలెడ్జ్ ఉంది అంటే నీకు ఐ తెలుసు. అప్పుడు నేను ఏమి ఇవ్వాలి? టీచర్గా I+1 ఇవ్వాలి. నీకు అసలు ఏమీ తెలియకపోతే నేను ఏమి ఇవ్వగలను? అప్పుడు ఐ ఇవ్వాలి. నేను ఐ కూడా తెలియకపోతే నీకు ఐ ఇవ్వాలి. ఐ తెలుసు కాబట్టి నీకు ఆల్రెడీ నేను I+1 ఇవ్వాలి. అంటే దీని అర్థం ఏంటంటే, లెర్నర్స్ కరెంట్ లెవెల్ ఏదైతే ఉందో, కరెంట్ లెవెల్ అంటే ప్రస్తుతం ఆ విద్యార్థుల యొక్క స్థాయి, ఆ స్థాయిని ఆధారంగా చేసుకుని దాని మీద కొంచెం
ఎక్కువగా మనం ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అంటే కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అని అదే అంటాం. కాంప్రహెన్షన్ అంటే అర్థవంతంగా, ఇన్పుట్ అంటే మనకు లోపలికి, అంటే అర్థవంతమైనటువంటి ఆ యొక్క ఇన్పుట్ను మనం ఇవ్వగలిగితే దట్ ఈజ్ ఇన్పుట్ హైపోథిసిస్ అంటాం. అంటే సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కూడా వాడికి ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ మీద అవగాహన ఉంది. టెన్సెస్ మీద అవగాహన ఉంటే తర్వాత యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. సో నేర్పాలి. సో టెన్సెస్ మీద అవగాహన లేకుండా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఎలా నేర్పుతాం? నేర్చుకోలేడు కదా అతను. సో కాబట్టి అతను టెన్సెస్ మీద అవగాహన ఉంటే దెన్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నేర్పాలి. దట్ ఈజ్ ఇన్పుట్ హైపోథిసిస్ అంటాం. నెక్స్ట్ మనకి ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్. ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎఫెక్ట్ చేస్తాయి నేర్చుకునేటప్పుడు. సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్లో భాగంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. మనం నేర్చుకుంటున్నామంటేనే చాలా కారణాలు ఉంటాయి. అవేంటంటే మనకి ముఖ్యంగా నీడ్స్, యాటిట్యూడ్స్, ఎమోషనల్ స్టేట్స్. ఇప్పుడు ఒక పిల్లవాడు అవసరాన్ని బట్టి అతను బాగా నేర్చుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీషు మాట్లాడితే కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ వస్తే కానీ ఉద్యోగం రాదు అన్నారనుకోండి, కంపల్సరీ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అదొక నీడ్ మీది. అలాగే యాటిట్యూడ్స్, వైఖరి. మీకు ఇంగ్లీష్ అంటే విపరీతమైన ఇష్టం, అప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అది మీ వైఖరి. నెక్స్ట్ ఎమోషనల్ స్టేట్స్. మీరు బాధపడుతుంటే అత్యంత బాధపడుతుంటే ఇంగ్లీషు నేర్పుతామని ఎవరన్నా వచ్చారనుకోండి, మీరు వింటారా? లేకపోతే బాగా కోపం మీద ఉన్నారు, ఇంగ్లీష్ వీడియో ఆన్ చేసి ఎవరైనా మీ కుటుంబ సభ్యులు నా వీడియోని వినిపిస్తే మీరు వింటారా? ఫోన్ బదలేసిపోద్ది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథిసిస్లో కొన్ని మోటివ్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి లెర్నింగ్ని. అది ఏ లెర్నింగ్నైనా ఎఫెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్లో మనకి నీడ్స్ కానీ, యాటిట్యూడ్స్ కానీ, ఎమోషనల్ స్టేట్స్ కానీ ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ చేస్తాయి. సో కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలండి? సంసిద్ధుల్ని చెయ్యాలి. పిల్లల్ని సంసిద్ధుల్ని చేసి వాళ్ళ యొక్క మోటివ్స్ అనేది ఇంగ్లీష్ నీడ్ అనేది వాళ్ళకి తెలిసేలా చేయాలి. అలాగే వాళ్ళ ఆటిట్యూడ్, ఇంగ్లీష్ పట్ల వాళ్ళ ఆటిట్యూడ్ మార్చగలగాలి. సో అన్నీ చేయగలిగితే అప్పుడు మన ఎక్విజిషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇదండి ఓవరాల్గా మన స్టీఫెన్ క్రెషన్స్ యొక్క 5 థియరీస్ అండి, 5 హైపోథెసిస్. సో మొత్తం మీద మనం ఏం నేర్చుకున్నాం అనేది ఈ మ్యాప్లో మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విజిషన్, లెర్నింగ్ హైపోథెసిస్లో ఏం నేర్చుకున్నాం? ఎక్విజిషన్ అంటే ఏంటి? లెర్నింగ్ అంటే ఎక్విజిషన్ అనేది సబ్ కాన్షియస్, లెర్నింగ్ అనేది ఫార్మల్ ఇన్స్ట్రక్షన్. అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది లెర్నింగ్ అంటాం. ఎక్విజిషన్ అంటే నార్మల్గా మదర్ టంగ్ ఎలా నేర్చుకుంటారు, సబ్ కాన్షియస్ మైండ్లో నేర్చుకునేది మనం మదర్ టంగ్ అంటే సముపార్జనకి నేర్చుకోవడానికి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ మానిటర్ హైపోథెసిస్. సేమ్ ఇదే లెర్న్ సిస్టమ్, ఎక్వైర్ సిస్టమ్ అనే 2 సిస్టమ్స్ ఉంటాయి. ఆ 2 సిస్టమ్స్లో ఎక్వైర్ సిస్టమ్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది? నార్మల్గా అటరెన్స్ అంటే ఉచ్చారణ పలకడానికి, నార్మల్గా మాట్లాడడానికి ఈ ఎక్వైర్డ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అంటే మదర్ టంగ్ని స్కూల్కి వెళ్ళకముందు మదర్ టంగ్ మాట్లాడడం. తర్వాత లెర్న్ సిస్టమ్ అంటే ఏంటి? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ మదర్ టంగ్ని బుక్స్లో నేర్చుకోవడం. అప్పుడు ఏం చేస్తాం మనం మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యం యొక్క భాగాలని, కర్మని వాక్యం, కర్తని వాక్యం, పాసివ్ వాయిస్, యాక్టివ్, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అప్పుడు మానిటర్ చేసుకుంటాం, ఎడిటర్ చేసుకుంటాం మన మాటలన్నీ కూడా. సో దట్స్ ఇట్. సో ఇక్కడ మానిటర్ హైపోథెసిస్లో ఓవర్ యూజరర్స్ ఉంటారు, అండర్ యూజర్స్ ఉంటారు, ఆప్టిమల్ యూజర్స్ ఉంటారు. అంటే ఫ్లూయెన్సీ ఓవర్ యూజరర్స్ ఎవరంటే ఫ్లూయెన్సీ సఫరర్స్ అండి. పాపం వాళ్ళకి ఫ్లూయెన్సీ అనేది కరెక్ట్గా రాదు. అండర్ యూజర్స్ అంటే ఎక్యురసీ సఫరర్స్. అంటే ఇప్పుడు మానిటర్ హైపోథెసిస్ అంటే ఏంటనుకున్నాం? మనం నేర్చుకున్న దాన్ని మానిటర్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేర్చుకుంటున్నావు అండి, నువ్వు ఏదైతే మదర్ టంగ్, స్కూల్కి వెళ్ళకముందు మదర్ టంగ్ ఉంది, దాన్ని మాట్లాడడం వచ్చు, నీకు పలకడం వచ్చు, విపరీతంగా తెలుగు వాగుడికాయలో వాగేస్తున్నావు. స్కూల్కి వెళ్ళావు నువ్వు, అక్కడ ఏం చేస్తున్నారంటే లెర్నింగ్ జరుగుతుంది. అంటే ఒక బుక్ ఇచ్చారు, తెలుగు బుక్, దాన్ని రీడింగ్ నేర్పుతున్నారు, రైటింగ్ నేర్పుతున్నారు, గ్రామర్ కూడా నేర్పుతున్నారు. ఓకే, గ్రామర్ నేర్చుకున్నప్పుడు నీ మాటలన్నీ కూడా ఓవర్గా యూజ్ చేస్తున్నావు. నీ గ్రామర్ని నువ్వు మాట్లాడేటప్పుడు ఓవర్గా యూజ్ చేసేస్తున్నావు. ఓవర్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ గ్రామర్ని యూజ్ చేసినప్పుడు ఫ్లూయెన్సీ సఫరర్స్ అవుతావు. అంటే ఏది తప్పు మాట్లాడుతున్నాను, గ్రామటికల్ ఇది కరెక్టా రాంగో,
అసలు నేను మాట్లాడేది కర్తని వాక్యమా, కర్మని వాక్యమా, గ్రామటికల్‌గా ఇక్కడ ఇది యూజ్ చేయొచ్చా అనేది ప్రతీది కూడా మైండ్‌లో మనం మాట్లాడే మాటకు ముందు గ్రామటికల్‌గా అది కరెక్టా, రాంగా అనేది మనం ప్రశ్నించుకుంటాం. వాళ్ళు ఓవర్ యూజర్స్ మాట. అంటే వాళ్ళు దేన్ని ఓవర్‌గా యూజ్ చేస్తున్నారు? మానిటర్ అంటే లెర్నింగ్‌ని ఓవర్‌గా యూజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పాపం ఫ్లూయెన్సీ సఫరర్స్‌గా మిగిలిపోతారండి. వాళ్ళు ఏ స్టేజ్ మీద మాట్లాడలేరు ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా పూర్తిగా నేర్చుకోలేడండి. సో, మనం మాట్లాడడమే పూర్తిగా నేర్చుకోకపోయినా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ధైర్యంగా దానివల్ల అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ లెర్నింగ్‌ని ఎక్కువ చూడడం వల్ల వాళ్ళు ఓవర్‌గా యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్లూయెన్సీ అనేది దెబ్బతింటుంది. ఫ్లూయెన్సీ సఫరర్స్‌గా మిగిలిపోతారు. నెక్స్ట్ అండర్ యూజర్స్. అంటే అండర్ యూజర్స్ అంటే అసలు వాడు నేర్చుకున్నది అస్సలు యూజ్ చేయలేదండి. అంటే స్కూల్లో వాడికి నేర్పినటువంటి గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఏవి కూడా పట్టించుకోలేదు. అసలు గ్రామర్‌నే పట్టించుకోవట్లేదు. అప్పుడు ఏమవుతాడు? ఎక్యురసీ సఫరర్స్ అవుతారు. అంటే వాడు ఇంటి దగ్గర ఎలా అయితే మాట్లాడాడో అదే యాసలో మన స్కూల్ స్టేజ్ మీద మాట్లాడతాడు. స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ అంతా విద్య అంతా కంప్లీట్ అయిన తర్వాత అలాగే మాట్లాడతాడు. అదే యాసలో మాట్లాడతాడు. అదే తప్పులు మాట్లాడతాడు. ఎవరైతే ఇల్లిటరేట్ పీపుల్ మాట్లాడతారో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతాడు. సో దానికి కారణం ఏంటంటే ఆడ స్కూల్లో నేర్చుకున్నటువంటి లెర్నింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడా కూడా యూజ్ చేయలేదండి. సో దట్స్ వై వాళ్ళని ఏమంటాం అండర్ యూజర్స్ అని అందుకే అంటున్నాం. అంటే యూజ్ చేయలేదు. వాళ్ళు ఏమవుతారండి? ఎక్యురసీ సఫరర్స్ అవుతారు. ఎక్యురసీ అంటే వాళ్ళ ఎక్యురసీ అనేది సఫర్ అవుతారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళకి స్పష్టత అనేది ఉండదు. సో నెక్స్ట్ ఆప్టిమల్ యూజర్స్ అంటే కరెక్ట్గా యూజ్ చేసిన వ్యక్తులు ఉంటారు చూసారా, అంటే ఎక్విజిషన్ లెర్నింగ్ని వాళ్ళు బ్యాలెన్స్డ్ పీపుల్ అవుతారండి. సో అంటే అటు ఓవర్ యూజర్స్ కాదు, అటు అండర్ యూజర్స్ కాదు. ఫ్లూయెన్సీని మెయింటైన్ చేస్తారు, ఎక్యురసీని మెయింటైన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు మనకి బ్యాలెన్స్డ్ పీపుల్ అవుతారు. ఆప్టిమల్ యూజర్స్ అంటాం వాళ్ళని. సో ఇది ఎక్విజిషన్ హైపోథెసిస్ గురించి. నెక్స్ట్ మనకి న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎక్విజిషన్ ఆఫ్ గ్రామర్ స్ట్రక్చర్స్ ఫాలోస్ ఏ న్యాచురల్ ఆర్డర్ విచ్ ఈజ్ ప్రెడిక్టబుల్. చెప్పుకున్నాం కదా, మనకి గ్రామటికల్ స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాస్ట్రఫీ లేని ప్లూరల్స్ నేర్పాలి, తర్వాత అపాస్ట్రఫీ ఉన్నటువంటి ప్లూరల్స్ నేర్పాలి. సో ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటుందని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి ఇన్పుట్ హైపోథెసిస్ అంటే ఓన్లీ ఎక్విజిషన్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ I+1 చెప్పుకున్నాం కదా, 5 తెలిస్తే నువ్వు వాడికి 1 ఇవ్వాలి. సో దట్స్ వై I+1 దట్ ఈజ్ ఇన్పుట్ హైపోథెసిస్. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్ అంటే ఎఫెక్టివ్ అనేది పదం గుర్తుండాలి. అంటే మనం సెకండ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ను నేర్చుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని మోటివ్స్ అనేవి ఉంటాయి. నీడ్స్ అని, అవసరాలు ఉంటాయి, లేకపోతే మనకి చాలా వరకు మోటివ్స్ అనేవి ఉంటాయి. ఆ మోటివ్స్ ఎఫెక్ట్ చేస్తాయి. దట్ ఈజ్ ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్. సో ఇదండి మొత్తంగా ఎక్విజిషన్ లెర్నింగ్ హైపోథెసిస్, మానిటర్ హైపోథెసిస్, న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్, ఇన్పుట్ హైపోథెసిస్, ఎఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్. మీరు ఏది అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇస్తాను కూడా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఓవరాల్గా ఈ థియరీ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడితో మనం ఈ థియరీని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మరొక ముఖ్యమైనటువంటి టాపిక్తో మరలా మనం కలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఏదైనా టాపిక్, ఇలాంటిది ఏదైనా క్రిటికల్ టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.